నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. వామ్మో! శుక్రవారం. ఇప్పుడు ఈ టెన్షన్‌తో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి ఆందోళనలో, ఆవేదనతో ఉన్నారట. దీనికొక స్టోరీ ఉంది. ఫ్రైడే సెంటిమెంట్ అనేది. అదేంటంటే గతంలో అంటే 2012లో ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు, అక్రమాస్తుల కేసు ఏదైతే ఉందో అప్పుడు ఆయన అదుపులో తీసుకున్నది శుక్రవారమే. అయితే అరెస్టు చూపించింది శనివారం 2012 మేలో. దీనికి సంబంధించి ఇప్పుడు సిబిఐ స్పెషల్ కోర్ట్ ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు కోర్టుకు రావాల్సిందే. అంటే వ్యక్తిగత హాజరును మినహాయించండి అని ఆయన పిటిషన్ మీద పిటిషన్లు వేస్తున్నారు. దాదాపుగా అరెస్ట్ అయ్యి 12 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి బెయిల్ మీదే ఉన్నారు. దాదాపుగా 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు అంతకుముందు నుంచి కూడా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో బిజీగా ఉండటం వల్ల కోర్టులకు ఒక్క వాయిదాకు కూడా వెళ్ళట్లా. అంటే కోర్టు మెట్లెక్కి ఆయన 6 ఏళ్ళు అయింది. ఇప్పుడు తాజాగా సిబిఐ స్పెషల్ కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. అవేమీ కుదరదు, మీరు కోర్టుకు రావాల్సిందే అని చెప్పి. ఇప్పటికే ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించి సత్వరమే విచారణ చేసి తుది తీర్పు అనేది ఇవ్వండి అని చెప్పి చాలామంది జగన్ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో పిల్లు వేశారు. ఇలాంటి సందర్భంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా ఎందుకు జాప్యం జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క కేసే కాదు, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అన్ని కేసుల్లో కూడా అదే మాట చెప్పింది సుప్రీంకోర్టు. త్వరితగతిన మీరు దానికి సంబంధించినటువంటిది విచారణ చేయండి అని, అంటే చాలా ఫాస్ట్గా చేయాలి అని. దీనికి సంబంధించి తాజాగా కూడా ఆయన విదేశాలకు వెళ్ళటానికి సంబంధించి ఆయన తరపు న్యాయవాదిని, అడ్వకేట్ని పంపించడం ఇవన్నీ జరిగాయి. ఇలాంటి క్రమంలో నేను కోర్టుకు రావటం వల్ల 2 రాష్ట్రాలకు సంబంధించి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. అంటే సిబిఐ స్పెషల్ కోర్టు హైదరాబాద్లో, తెలంగాణ అక్కడికి సంబంధించి ఇక్కడి నుంచి నేను వెళ్ళటానికి ఇక్కడ ఇబ్బంది. అంటే 2 రాష్ట్రాల సంబంధించినటువంటి ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేస్తే నేను వస్తా, అవి కూడా కుదరదన్నారు. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో మినహాయింపిచ్చేది లేదు. దీనికి సంబంధించి అందుకే ఫ్రైడే సెంటిమెంట్. ఆయన శుక్రవారం వెళ్లాల్సినటువంటి పరిస్థితి నవంబర్ 21. వాస్తవానికి ఇంకా ముందే వెళ్ళాలి, కానీ ఆయన ఒక పిటిషన్ వేయడంతో దాన్ని యాక్సెప్ట్ చేసింది. నవంబర్ 21కి దాన్ని ఖచ్చితంగా మీరు రావాలి అని. ఇప్పటికే ఆయనపై ఉన్నటువంటి కేసులు కానీ, అలాగే దానికి సంబంధించి ప్రభుత్వంలో గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ప్రవేశపెట్టినటువంటి ఆ విధానాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, దానికి సంబంధించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించింది వైసీపీ అనేది ఒక ముద్ర పడిపోయింది. దీనికి సంబంధించి అనేక రకాల కేసులు, ఉదాహరణకు లిక్కర్ కేసు, అలాగే కల్తీ మద్యం తయారీ కేసు, ఇట్లా ఒక్కటి కాదు. ఇటువంటి తరుణంలో తాజాగా సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ సమయంలో మనకు తెలుసు, అంటే వారి తండ్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అనేక కంపెనీల ద్వారా ఆయన షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ఆ కంపెనీల్లోకి నిధులు మళ్లింపు. అంటే షెల్ కంపెనీ అంటే ఒక బోర్డు మాత్రమే ఉంటుంది, దానికి సంబంధించి యాక్టివిటీ ఏమి ఉండదు. దానికి సంబంధించి కొన్ని అకౌంట్స్ ఓపెన్ చేయటం, దాంట్లోకి బదలాయింపు, ఇలా దాదాపుగా కోట్ల రూపాయలు ఆయన సంపాదించారు అక్రమంగా. అనేక ఆస్తులు సమకూర్చారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించినటువంటి వ్యవహారం. దీనికి సంబంధించి దాదాపుగా సంవత్సరం పైనే ఆయన జైల్లో ఉన్నారు. తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. అప్పటి నుంచి కూడా ఆయన దాదాపుగా వెళ్ళారు. కానీ 2019 ఎన్నికల సమయానికి, అంటే 2018 నుంచి మాత్రం వాయిదాలకు అటెండ్ కావటం లేదు. ఏదో ఒక విధంగా నోటీస్ పంపించడం, లేదా ఆబ్సెంట్ పిటిషను, మెడికల్ సంబంధించి ఇలా ఇంకా ముఖ్యమంత్రి అయ్యారు 2019 నుంచి 2024 వరకు. దానికి సంబంధించి ఒక్కసారి కూడా వెళ్ళాలి. అయితే ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా మీరు రావాల్సిందే, వచ్చి సమాధానం చెప్పాలి. ఇటువంటి తరుణంలో మరి సిబిఐ కూడా చాలా ఏ రకంగా ముందుకు వెళ్తుంది
అధికారులు ఏ రకమైన ఇప్పటికే దాదాపుగా దీనికి అనుబంధంగా 12 షార్ట్ షీట్లు దాఖలు చేశారు ఈ కేసుకు సంబంధించి. ఈ కేసులో దాదాపుగా 3 ఐఏఎస్ అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు. ఒక్కరు కాదు, 3. అలాగే అనేక కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా, ముఖ్యమైనటువంటి అధికారులు, దానికి సంబంధించినటువంటి పార్ట్నర్స్ కూడా అరెస్ట్ అయ్యారు. చాలా కాలం జైల్లో గడిపారు. ఇప్పటికి కూడా కొంతమంది జైల్లోనే ఉన్నారు, బెయిల్ రానటువంటి పరిస్థితి. మరి ఇటువంటి తరుణంలో దీనికి కింగ్ పిన్గా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు సంపాదించి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని మరి ఇలాంటి తరుణంలో ఇప్పటికే ఒక రకమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది పార్టీలో. ఏ నాయకుడు ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియదు, ఎవరిపై ఎప్పుడు ఎలాంటి కేసు నమోదవుతుందో తెలియనటువంటి పరిస్థితి. మరి ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నవంబర్ 21 ఫ్రైడే అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని దీనికి సంబంధించి అప్పుడే సోషల్ మీడియాలో జగన్ అరెస్ట్ ఖైదీ నెంబర్ అని కూడా వచ్చేస్తుంది. ఇక సోషల్ మీడియా విస్తృతమైనటువంటి ప్రచారం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. కానీ దీన్ని స్పీడప్ చేయాలి, ఈ కేసును క్లోజ్ చేయాలి. దీనికి సంబంధించి ఏంటి, వాట్ ఈజ్ వాట్, మీ దగ్గర ఉన్నటువంటి ఇంకా పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి ఆధారాలు ఏంటి అని సుప్రీంకోర్టు కూడా సిబిఐ కోర్టుకి డైరెక్షన్ చేసింది గతంలోనే. మరి ఇటువంటి తరుణంలో నవంబర్ 21 ఫ్రైడే ఏం జరగబోతుంది, చాలా కీలకమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇటువంటి పరిణామాలు అంటే ఇప్పటికే ఏం ఉండకపోయినప్పటికీ దానికి సంబంధించి మళ్ళీ కేసు రీస్టార్ట్ అయ్యి దీనికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుబంధంగా మరొక ఛార్జ్షీట్ దాఖలు చేయటం, దానికి సంబంధించి విచారణ కొనసాగించడం అనేది కూడా జరుగుతుంది. కొంతమందిని అదుపులోకి తీసుకోవడం, ఇవి కూడా జరగవచ్చు అనేది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. చూడాలి మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి పరిస్థితి ఎదురవుతుందో. ఇప్పటివరకు చుట్టూ ఉన్నటువంటి కోటరీతో ఒక సమస్య, వారు చేసినటువంటి తప్పుల వల్ల ఈయన మాటలు పడటం, వారు జైలుకి వెళ్ళటం, పార్టీలో ఉన్నటువంటి ఏ కార్యక్రమం చేయి తలపెట్టినా అది నీరసంగా మారిపోవటం, ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులుగా మారాయి జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఇప్పుడు ఆయన సొంతంగా ఎదుర్కొంటున్నారు ఇటువంటి పరిస్థితిని. అని కొత్త ఏం కాదు, కాకపోతే ఏమో ఎలా ఉంటుందో. ఎందుకంటే అధికారంలో లేరు, పార్టీలో ఏ రకమైనటువంటి స్ట్రాంగ్నెస్ లేదు, కేడర్ అంతా జారిపోతుంది, పరిస్థితులు భిన్నంగా మారుతున్నాయి, సొంత కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. గతంలో ఆయన అరెస్టు సమయంలో కుటుంబ సభ్యులుగా అందరూ వచ్చారు, ఇప్పుడు అలా రాని పరిస్థితి. మరి ఏమవుతుందో, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.